ఏజ్ సంబంధం లేకుండా, చిన్న పిల్లలకి సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పి అనేది ప్రతి ఒక్కరికి అటాక్ అవుతుంది సార్. దీనికి ప్రధాన రీజన్ ఏంటవ్వచ్చు? దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? మోకాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం లేదు. హ్మ్. పిల్లలకొస్తున్నాయి, యువకులకొస్తుంది, మధ్య వయసు వారికొస్తుంది, వృద్ధులకి ఎలాగో గతం నుంచి కూడా వస్తున్నాయి. హ్మ్. పురుషుల్ని బాధ పెడతా ఉంది, స్త్రీలను బాధ పెడతా ఉంది. దీనంతటికి కారణం మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి. ఈ ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఫ్రైడ్ రైసులు, మిడ్ నైట్ బిర్యానీలు అలవాటైపోయినాయో వాటి వల్ల బరువు పెరిగిపోతున్నారు, స్థూలకాయం. ఇప్పుడు దేవుడు మనని సృష్టించినప్పుడు మన ఎత్తుకు సరిపడా బరువు మోయటానికి మోకాళ్ళు గరిష్టంగా 75 కేజీలు బరువు మోయటానికి దేవుడు మన మోకాళ్ళు కీలు సృష్టించాడు. 75, 85 అయిపోయింది, 100 అయిపోయింది, 120 అయిపోయింది, ఏడుస్తుంటాయి మోకాళ్ళు. నాయనో నేను మొయ్యలేను అని ఆ ఏడిపే, మోకాళ్ళ ఏడిపే నొప్పి, అరుగుదల పెరిగిపోతుంది. లోపల గుజ్జు ఉంటే, ఇప్పుడు మనకి సైకిల్లో, మోటార్ సైకిల్లో బేరింగ్లు ఉంటాయి కదా, బేరింగ్లో గ్రీజ్ అయిపోతే కిర్రు కిర్రు అంటుంటాయా, బేరింగ్లు అరిగిపోతే ఇంజిన్ పాడైపోద్దా? అలాగే బేరింగులకు గ్రీజు ఎంత ముఖ్యమో మోకాల్లో ఉండే గ్రీజు కూడా అంత ముఖ్యం. ఆ గ్రీజు కొరవటం వల్ల, బరువు ఎక్కువయి అరుగుదల వల్ల మోకాల నొప్పి, వాపు, కొంతమందికి నీరు చేరుతుంది, నడుస్తుంటే కిర్రు కిర్రు శబ్దం, కొంతమందికి వస్తుంటే కటకట టకటక శబ్దాలు వస్తుంటాయి. ఈ విధంగా ఒక మోకాళ్ళను బాధ పెట్టేవాళ్ళు, కొంతమంది అయితే 2 మోకాళ్ళను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు.